నా లైఫ్లో ఇప్పటి వరకు నాకంటూ ఎవరూ లేరు. ఈ నా ఒంటరి జీవితంలోకి అడుగు పెడుతున్న మొదటి వ్యక్తివి నువ్వు. ఇవన్నీ మన కొత్త జీవితం కోసం కొన్న కొత్త వస్తువులు. నువ్వు ఓపెన్ చేస్తే మన కొత్త జీవితం ప్రారంభమవుతుంది. సోలో పర్ఫార్మెన్స్ లో ఇరగదీసి సావిత్రి వచ్చాక సైలెంట్ అయిపోయావేంట్రా? ఏదో ఒకటి వాగు. రా సావిత్రి. యాక్చువల్లీ ఈ అరేంజ్మెంట్స్ అని ఎందుకు అన్నాను, కానీ తాతయ్య నా మాట వింటే కదా. అరే ఇటివు. అయినా వాళ్ళు చాలా పాతకాలం నాటి మనుషులు, వాళ్ళ చాదస్తాలు వాళ్ళకుంటాయి. లేదురా అలా ఉండాలి ఇలా ఉండాలి అని పాపం వాళ్ళు పొద్దున్నుంచి కష్టపడి చేస్తూనే ఉన్నారు. అసలు నా మాట వింటేనా? లేదురా రాజమౌళి సినిమాలా ఉండాలి, రాఘవేంద్ర సినిమాలా ఉండాలని పెద్ద లిస్టు చెప్తూనే ఉన్నారు. సావిత్రి నువ్వు తాగు. తీసుకో సావిత్రి. భార్యాభర్తల మధ్య ఈ పాలు పంచుకోవడంతోనే జీవితం పంచుకోవటం మొదలవుతుందట. తీసుకో సావిత్రి. ఏమైంది సావిత్రి, ఇంకా సిగ్గా? తీసుకో సావిత్రి. నాకు పాలు తాగడం అలవాట్లేదు. అలవాటు లేదా? అసలు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. నీకిష్టం లేదంటే నాకు ఇష్టం లేదు. రేపటి నుంచి నీకు ఏది ఇష్టమైతే అదే తీసుకురా, ఇద్దరం తాగుదాం. ఇంకా నిలబడే ఉన్నావే, కూర్చో. ఈ గదిలో గాలి సరిగా లేదు కదూ? ఓ బానే ఉందా? నేనెంతో మాట్లాడాలనుకున్నాను, కానీ మౌనం మాటల్ని డామినేట్ చేసేస్తోంది. నాకంటూ ఎవరూ లేని జీవితం నాది. గాల్లో ఎగిరే కాకి ఏ కొమ్మపై వాలితే అదే తన జీవితం అనుకుంటుంది. నేను అలానే పెరిగాను. అనుబంధాల్ని ఊహల్లోనూ ఆప్యాయతల్ని కళ్ళల్లోనూ చూసుకుంటూ ఇంతకాలం బతికేశాను. ఇక తాతయ్య బామ్మ వాళ్ళు నాకు దేవుడిచ్చిన కుటుంబం. జీవితంలో నేను ఈ మాత్రం సంతోషంగా ఉన్నానంటే ఆ క్రెడిట్ వాళ్లదే. సావిత్రి, నీకొక విషయం చెప్పనా? ఏ రోజైతే నిన్నీ ఫోటో చూశానో ఆ క్షణం నుంచి నువ్వే నా జీవితం అని అనుకున్నాను. ఇన్నేళ్లు నేనేదైతే కోల్పోయానో అదంతా నీతో నా జీవితంలోకి వస్తుంది అనుకున్నాను. చచ్చా, అసలు ఈ సందర్భం ఏంటి? నేను మాట్లాడుతున్నదేంటి?
సారీ రొమాంటిక్ సీన్లో ఏడుపు సీన్ మిక్స్ చేసినట్టున్నాను. సావిత్రి, నీకో విషయం తెలుసా? అసలు మన ఫస్ట్ నైట్ ని మున్నార్ బోట్ హౌస్ లో కానీ మనాలి మంచుకొండలో కానీ అరేంజ్ చేయాలనుకున్నాను. అట్లీస్ట్ అరకు ట్రీ హౌస్ లో అన్నా అరేంజ్ చేద్దాం అనుకున్నాను. కొత్త జంట ఎవరూ లేకుండా బయటికి ఎందుకని బామ్మ తాతయ్య ఒప్పుకోలేదు. అర్జెంట్ పనుందని ఆఫీసులో కూడా లీవ్ ఇవ్వలేదు. లేదంటే మనిద్దరి ఈ ఫస్ట్ నైట్ ని జీవితంలో లాస్ట్ మినిట్ వరకు గుర్తుండేలా ప్లాన్ చేసేవాణ్ణి. అవును, వచ్చిన దగ్గర నుంచి నా ఇష్టాల గురించే చెప్తున్నాను కానీ నీ ఇష్టాల గురించి అడగలేదు. నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పాను. మరి నేనంటే నీకు ఎంత ఇష్టం? పెళ్లికి ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారా? ఇప్పుడు మీ ప్రశ్నకి మీరు వినే నా సమాధానానికి అర్థం ఉండదు. రే సత్య, అసలు నువ్వేమడిగావు? తనేం చెప్పింది? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా? తను కన్ఫ్యూజ్ అయిందా? అయినా టెన్షన్లో నాకే ముందు మాటకు వెనుక మాటకు సంబంధం ఉండట్లేదు. తన భయాన్ని ఇలా కవర్ చేసుకున్నట్టుంది. కాదు, సిగ్గుపడినట్టుంది. ఓకే సావిత్రి, గుడ్ నైట్. జాగింగ్ చేస్తున్నారా? జస్ట్ జాగింగ్ చేస్తున్నాను. మరి ఇందాకటి నుంచి ఆ సత్యాగారి గుమ్మం దగ్గరే జాగింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కడుగు కదలడం లేదే. కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నాను. ఆహా, మీ వేషాలు నాకు తెలియవా? వాడి దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవాలని. సిగ్గులేదు మీకు? ఇంత వయసు వచ్చింది. ఆ కిక్కే వేరే. తాతయ్య ఇక్కడే ఉన్నాడేంటి? సత్య, గుడ్ ఈవినింగ్ తాతయ్య. రే, ఇది మార్నింగ్ రా. మార్నింగేనా? అంటే రాత్రంతా నిద్ర లేదు కదా, టైం తెలియడం లేదు తాతయ్య. ఒళ్ళంతా ఇలా నొప్పిగా ఉందండి తాతయ్య. రే మరీ నటించకరా. ముఖం వాడలేదు, ఒంటి మీద బట్టలు నలగలేదు. రాత్రి నువ్వు చెప్పినట్టుగా ఏమీ జరిగినట్లేదే. నీకంత అనుమానంగా ఉంటే అలిసిపోయి వెళ్ళిన రాత్రి నడుగు, నలిగిపోయిన మల్లెపూలు నడుగు, విరిగిపోయినా మర్చిపోయింది తాతయ్య.
మంచం ఏ చెక్కతో చేయిస్తే మంచిది? మంచం అంటే మా రోజుల్లో రంగుంటేకు బర్మటేకు ఉండేది, వాటితో చేస్తే మంచిది. అర్జెంటుగా టేకుతో అరడజన్ మంచాలు చేయించు. ఇప్పుడు అన్ని మంచాలు ఎందుకురా? ఈ మంచం ఊరికే ఇరిగిపోతుంది తాతయ్య. దేనికిరా? ఆ మంచం ఇరిగిందా? రే కబుర్లు చెప్పకరా, అబద్ధం కాదు. అంతే తాతయ్య, మీరు మీ పంది మంచం కథలు చెప్తే మేము నమ్మాలి, మీరు మాత్రం మేము చెప్పింది నమ్మరా? హైబ్రిడ్ మొక్క నాటు మొక్కకి ఎప్పుడు సాటి రాదురా. అంత సీన్ లేదు తాతయ్య, కాలం మారింది. నాటు మొక్కకి అంత సీన్ లేదు, హైబ్రిడ్ మొక్కకే డిమాండ్ ఎక్కువ. ఆహాహా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావేంట్రా? నీది ఊహ, నాది వాస్తవం, అందుకే కాన్ఫిడెన్స్ ఎక్కువ. అబ్బా, వాళ్ళంతా ఒకటే నొప్పులు. అర్జెంటుగా వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఆహా, ఆ, అది కూడా నా ప్రియమైన భార్యతో వీపు రుద్దించుకుంటూ. సావిత్రి, వేడి నీళ్లు పెట్టమ్మా. పర్వాలేదే, మనోడు మంచి హుషారు మీదే ఉన్నాడు. ఇక మంచాలు ఎందుకు ఎరుగో. సావిత్రి, సావిత్రి, ఏడమ్మా వీడు? ఆఫీస్కి టైం అవుతుంటే వీడింకా రెడీ కాలేదా? అవుతున్నాను బామ్మ. సరే సరే, త్వరగా రెడీ అయ్యొచ్చి టిఫిన్ చెయ్యి. ఇద్దరికీ తీసుకొచ్చానమ్మా, వాడికి పెట్టి నువ్వు తిను. ఉమ్. ఆయన టిఫిన్ చేస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను. నేను రెడీ. వావ్, బామ్మ చేత్తో ఏం చేసినా అమృతంలా ఉంటుంది. ఏంటి, నువ్వు వడ్డించకముందే తినేస్తున్నానా? నాకలాంటి ఫార్మాలిటీస్ ఇష్టం ఉండదు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. భార్య అంటే భర్తకు సర్వెంట్ కాదు కదా. ఓకే సావిత్రి, ఆఫీస్కి టైం అయిపోయింది, నేను వస్తాను. బాయ్. అవును, నా సెల్ ఫోన్ ఏది? ఓ, నా పాకెట్లోనే ఉండిపోయిందే. ఓకే సావిత్రి, నా ఆఫీస్కి టైం అయిపోతుంది, వస్తాను. అవును, నా ఫైల్స్ అన్ని పెట్టుకున్నానో లేదో. ఫైల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఓ, ఆఫీస్కి టైం అయిపోయింది, వస్తాను సావిత్రి. ఏంటి సావిత్రి, వస్తాను వస్తానని 100 సార్లు చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే. ఎందుకు చెప్పారు? నీకు నిజంగానే అర్థం కాలేదా? ఫస్ట్ టైం కాబట్టి సిగ్గనుకున్నాను. ఏం లేదు సావిత్రి, సినిమాలో చూడట్లా, భర్త బయటికి బయలుదేరగానే భార్య నవ్వుతూ ఎదురొస్తుంది. ఎందుకు? అలా ఎదురొస్తే మంచిదట. సెన్సార్ ఒప్పుకోదు కాబట్టి సినిమాల్లో ఎదురవటం మాత్రమే చూపిస్తారు. రియల్ లైఫ్లో జనరల్గా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, భార్య భర్తకు అలా నవ్వుతూ ఎదురొచ్చి ఎవరూ చూడకుండా ఒక హగ్, మనలాగా ఇంట్లో డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరంటే ఓ కిస్ ఇచ్చి మరీ పంపిస్తారు. సరే సరే, ఆఫీస్ టైం అయిపోతుంది, వస్తాను. ఆఫీస్కి టైం అయిపోతుంది, వస్తాను సావిత్రి.
మరీ పల్లెటూరు పిల్లలా ఉందే, అర్థమైనట్టు లేదు. నేనే టైం చూసుకుని డీటెయిల్డ్గా చెప్పాలి. మరీ పల్లెటూరు పిల్ల. సరే సావిత్రి, టైం అయిపోయింది, వస్తాను. ఒరే సత్య, నువ్వు చాలా సినిమాలు చూపించాలరా. వస్తాను సావిత్రి. అన్నీ పెట్టేశావుగా? అన్నీ పెట్టేశానండి. త్వరగా పద, ట్రైన్ టైం అవుతుంది. అలాగే. ఓసారి ఊర్మిళకు కూడా చెప్పేద్దాం. సరే. ఏంటి బాబా, ఎప్పుడు బయలుదేరారు? ఇంటి దగ్గర ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వచ్చానరా, వెళ్ళి చూసుకోవాలిగా. వీలు చూసుకొని మళ్ళీ వస్తాం, మీరు జాగ్రత్త. రేయ్ ధర్మ, పెళ్ళంటే వచ్చాం, వెళ్ళిపోతున్నాం. ఏంటి ఇలా జరిగిందని 2 రోజులు బాధపడినా మా పనుల్లో పడి 3వ రోజో 4వ రోజో మర్చిపోతాం. కానీ నువ్వు అలా కాదురా, కళ్ళ ముందే క్షణక్షణం చూసుకుంటూ బాధపడుతూ గడపాలి. మాట్లాడొద్దు అంటే మేం మాట్లాడలేదు కదా అని అందరూ మాట్లాడరనుకోవద్దు. లోకం నోరు చాలా పెద్దదిరా, దానికి అరచేయి అడ్డుపెట్టి ఆపలేం. అసలు ఏంట్రా ఇది? ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? చూడు ధర్మ, 10 మంది నవ్వుకోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ అబ్బాయి ఎవరో ఏంటో కనుక్కో. అసలు ఎందుకు వాణ్ణి ఇంతగా ఇష్టపడుతుంది? అవతలవాడికి మన అమ్మాయి మీద ఉన్న అభిప్రాయం ఏంటి? అసలు ఇవన్నీ ఎందుకు జరిగాయో కనుక్కొని ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆలోచించు. ఆలస్యం చేసే కొద్దీ ప్రశ్నించే నోళ్లు పెరుగుతూనే ఉంటాయి. అంతకంటే ముందే నువ్వే ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవడం మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం. ఇక మేము బయలుదేరుతాం, పదవే. ఏంటో అది లేకపోతే పండగైపోయిన తెల్లార్లా ఉంది ఇల్లు. ఊరుగాని ఊరికి ఒంటరిగా అత్తారింటికి వెళ్ళింది. అక్కడ అది ఎలా ఉందో ఏంటో. దాని సంగతి ఎలా ఉన్నా ఇక్కడ నా పరిస్థితి మాత్రం ఏమీ బాగోలేదు. లేచిన దగ్గర నుంచి అది నానమ్మ ఇది నానమ్మ అంటూ బోలుడు కబుర్లు చెప్పేది. ఎప్పుడన్నా ఏ విషయంలోనైనా తిడితే మనిషి అన్నాక అప్పుడప్పుడు ఆ మాత్రం కోపం రావాలి, అందుకే నీకోసం తప్పు చేశాను అంటూ గలగల నవ్వేసేది. ఇల్లంతా జనం ఉన్నాం గాని ఇంటికి కళ అంటే నా బంగారు తల్లే. ఎలా ఉందో ఏం చేస్తోందో. అవునత్తయ్యా, కళ్ళు మూసినా తెరిచినా అదే గుర్తొస్తోంది. ఇప్పటికీ ఇల్లంతా అది జింకపిల్లలా పరిగెడుతున్నట్టే ఉంది. మనం ఇంతగా అనుకుంటున్నాం, సావిత్రికి కనీసం మనం గుర్తున్నామో లేదో. కనీసం పెళ్ళైన తర్వాత ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? కనీసం మనలో ఎవరో ఒకరు వెళ్ళి దానికి అత్తారిల్లు అలవాటయ్యేదాకా తోడుండకుండా ఒంటరిగా పంపించింది చాలక
మనం ఎప్పుడైనా ఫోన్ చేశామా అది చేయడానికి? నిజమేలే, మనం చేయకుండా సావిత్రిని అనుకుంటే ఎలా? చెయ్యాలి అనుకున్నా అక్కడి ఫోన్ నంబర్లు మనకు తెలియాలిగా. రే కాస్త ఆగరా. సావిత్రి వెళ్ళిన దగ్గర నుంచి దానితో ఎవరూ ఫోన్ చేసి ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగలేదు. ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేయరా. అవునండి, అమ్మాయి అస్తమానం గుర్తొస్తుంది. ఒకసారి మాట్లాడదామండి. వద్దు. ఏరా మాట్లాడితే ఏమవుతుంది? మనం ఇలా గారాబం చేసి అది అలా అల్లర్చిల్లర్గా తయారైంది. ఓ ఇంటిదైతే బాగుంటుందనే కదా పెళ్లి చేశాం. అత్తారిల్లు, బయట పరిస్థితులు దానికి కాస్త అలవాటు అవ్వనివ్వండి. ఇప్పుడు మీరు ఫోన్ చేసి మాట్లాడితే మళ్ళీ దానికి పుట్టింటి మీద గాలి మలుతుంది. కొద్ది రోజులు మనము మన ఇల్లు గుర్తు రాకూడదని మనం ఎవరం వెళ్లకుండా అల్లుడి గారితో ఒంటరిగా పంపించాను. మీరిప్పుడు ఫోన్ చేసి దాని మనసు పాడు చేయకండి. సరే, నేను పొలం వరకు వెళ్ళొస్తాను. అంత మంచి కుటుంబాన్ని, అంతమంది ప్రేమను పొందిన నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి సావిత్రి. నేనంటే అంత ప్రేముంటే నా ఇష్టంతో పని లేకుండా నా పెళ్లి చేసేవాళ్లే కాదు.